రైట్ గద్వాల్ జిల్లాలో సీఎం కేసీఆర్ లైవ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మనం చేస్తా ఉన్నా. గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు కార్యక్రమానికి నేను వచ్చిన. నేను హెలికాప్టర్లో రావచ్చా రోజు, కానీ హెలికాప్టర్లో రాలే. పాలమూరు ఎట్లా మారింది, ఎట్లా ఉందని చెప్పి ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను పిలిపించుకొని హైదరాబాద్ నుంచి గద్వాల దాకా బ్రహ్మాండంగా చూసుకుంటూ వచ్చినాం. చాలా ఆనందం కలిగింది. గతంలో ఎండిపోయి ఇబ్బంది పడ్డ పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు, కల్లాలు బ్రహ్మాండంగా, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లు అద్భుతమైన కలకల్లాడుతూ ఉంది. దీనంతా కూడా ఈ కరెంటు ఇట్లే రావాలంటే, రైతు బంధు ఇట్లే రావాలంటే, దళిత బంధు దళితుల కోసం పెట్టుకున్నది ఇట్లే జరగాలంటే బ్రహ్మాండంగా మీరు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చాలా అద్భుతంగా నా దగ్గరకు వచ్చి ప్రతి పని కోసం రోజుల తరబడి పంచాయతీ పెడతా ఉంటారు. ఎమ్మెల్యే అబ్రహాం గారు, సార్ మాది చివరిలో ఉన్నది, కర్నూలులో 100 పడకల ఆసుపత్రి కావాలి, ఎట్లనే చేసి మీరు శాంక్షన్ చేయాలని చెప్పి అబ్రహాం గారు కూడా నా దగ్గర రోజు తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా ఆర్డీఎస్ పనులు కావచ్చు, గట్టు ఎత్తిపోతలు కావచ్చు, ప్రజలకు కావాల్సిన బాధ కావచ్చు, వాటన్నిటి కూడా తీస్తూ ఉంటారు. మీకు మంచి మాట కూడా చెప్పాలా, ఈ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలున్నాయి, 12 మండలాలున్నాయి, మున్సిపాలిటీలు 4 ఉన్నాయి. నేను ఇదివరకు ఇక్కడికి రాలేదు, తొలిసారి వచ్చిన కాబట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 10 లక్షల రూపాయలు ప్రత్యేకమైన గ్రాంటు ప్రతి గ్రామానికి మంజూరు చేస్తూ ఉన్నాం. దాన్నంతా మీరు బాగా చేసుకోవాలని కోరుతా ఉన్నా. మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రతి మండల కేంద్రానికి 15 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా బాగా చేయమని కోరుతా ఉన్నా. గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఒక 50 కోట్ల రూపాయలు, మిగతా 3 మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. వీటన్నిటితోని మున్సిపాలిటీలు బాగుపడాలి, అద్భుతమైన పనులు జరగాలి. ఇంకా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా సాధించుకుందాం. చాలాసేపు నాకు మాట్లాడాలని ఉంది, కానీ హెలికాప్టర్లో పోవాలి కాబట్టి, సూర్యుడు పొద్దు గూగక ముందే హెలికాప్టర్ ఎగరాలి కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ అందరు నేను కోరేది ఒకటే, మళ్ళా ఒకసారి నేను పురుషత్గా వస్తాను, బ్రహ్మాండంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అద్భుతంగా కదిలి వచ్చి ఈ సమావేశాన్ని ఆశీర్వదించి అన్ని రకాలుగా గొప్పగా చేసింది కాబట్టి మీ గట్టు ఎత్తిపోతల పథకాన్ని, ఆలంపూర్లో ఆర్డీఎస్ కొనసాగింపుకున్నటువంటి మామిడికుంట పథకాన్ని, మల్లమ్మకుంట పథకాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు.